హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సదర్లాండ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మేము మీకు ఇచ్చిన బంపర్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అలాగే ఎగ్జామ్ అనేది కూడా ఎటువంటిది లేదనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఇక్కడ మనకి మొబైల్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకైతే సదర్లాండ్ అనమాట, ఇదే లోగో అనమాట. సో సదర్లాండ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. 12 to 18 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కావాలి. సో ఇక్కడైతే జీతం అనేది వెల్లడించలేదు, బట్ ఏంటంటే మీకు ఇక్కడ మనకి శాలరీ వచ్చేసరికి పర్ మంత్ 30,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మినిమం బేసిక్ పే అనమాట 30K అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది పూర్తిగా ఇంటి దగ్గర ఉండే పని చేసుకోవచ్చు. రిమోట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నియమిత కార్యాలయం బెంగళూరులో ఉందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో అక్కడ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే పోస్ట్ చేయబడింది ఒక రోజు క్రితం, అంటే 1 day ago అనేసి ఇవ్వడం జరిగింది. సో ఒక రోజు కిందటే మనకి పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ ప్రారంభంలో వచ్చేసరికి ఒకటి ఉంది, కానీ ఇప్పటి వరకు 137 అప్లికేషన్స్ అయితే వాళ్ళకి వెళ్ళాయి. సో మీరు కూడా అప్లై చేయండి. సో అదృష్టంతో మీకు మొబైల్ అప్లికేషన్ నాలెడ్జ్ ఆర్కిటెక్ట్ పైన నాలెడ్జ్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండింగ్ లో చెప్పడం జరిగింది కాబట్టి సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? సో దరఖాస్తు చేసుకోవడం నమోదు చేసుకోండి, అలాగే దరఖాస్తు చేయడం లాగిన్ అవ్వండి. సో ఇదైతే మనకి naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది, అదొకటి గమనించండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగ వివరణ అనమాట. పాత్ర పేరు వచ్చేసరికి మనకి మొబైల్ యాప్ ఆర్కిటెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. అనుభవ పరిధి వచ్చేసరికి 15 నుండి 20 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం ప్రయోజనం వచ్చేసరికి నిర్మాణ కార్యకలాపాలకు నాయకత్వం వహించడానికి మరియు మొబైల్ అప్లికేషన్ స్ట్రాటజీ, ఆర్కిటెక్చరు మరియు డెవలప్మెంట్ రూపకల్పన మరియు అమల్లో కీలక పాత్ర పోషించడము, అదనంగా స్కిల్బుల్ అధిక పనితీరు గల మొబైల్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి క్రాస్ ఫంక్షనల్ టీంతో కలిసి పనిచేయండి అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. అలాగే ఇవి ఇప్పటికే ఉన్న సిస్టములతో సజావుగా ఏకీకృతం చేస్తాయి అనేసి చెప్పడం జరిగింది, మరియు వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి అనేసి కూడా ఇక్కడైతే మనకి ఈ పేరాలో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇది ఉద్యోగ ప్రయోజనం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి బాధ్యతలు అనమాట. బాధ్యతలు అయితే 1 by 1 చెప్పడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ కొత్త మొబైల్ అప్లికేషన్ డిజైన్ మరియు ఆర్కిటెక్చర్కు లీడ్ చేయండి అని చెప్పడం జరిగింది, మరియు ఇప్పటికే ఉన్న యాప్లకు మెరుగుదలలు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్కేలబుల్ మరియు మెయింటైనింగ్ ఉండే బలమైన యాప్ ఆర్కిటెక్ట్లు మరియు కాంప్లెక్స్ యూజర్ ఇంటర్ఫేస్లను నిర్వహించగలడం, అలాగే అమలు చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యాపారం మరియు వినియోగదారు అవసరాలకు సాంకేతిక పరిష్కారాలలోకి అనువదించడానికి ఉత్పత్తి నిర్వాహకులు, అలాగే UX UI డిజైనర్లు మరియు డెవలపర్లతో సహకరించే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ తీసుకుంటే బహుళ పరికరాలు మరియు ప్లాట్ఫామ్లలో సరైన పనితీరు, భద్రత మరియు ప్రతిస్పందన కోసం అప్లికేషన్ రూపొందించబడినట్లు నిర్ధారించుకునే విధంగా కూడా చూసుకోవాలన్నమాట మనం. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సున్నితమైన డేటాను రక్షించడానికి యాప్ డిజైనర్లతో భద్రత చర్యలను నెరవేర్చే విధంగా కూడా చూసుకోవాలి, అలాగే వాటిని చేర్చే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కోడింగ్ స్టాండర్డ్స్, అలాగే కోడ్ రివ్యూలు, అలాగే సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్, బిల్డ్ ప్రాసెస్లను
మరియు టెస్టింగ్లతో సహా మొబైల్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసుల్లో సాంకేతిక నాయకత్వాన్ని అందించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ అప్లికేషన్ల కోసం పోస్ట్ లాంచ్ మద్దతు మరియు నిర్వహణను అందించే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే అప్లికేషన్లకు అప్డేట్లు మరియు అప్గ్రేడ్ల కోసం ప్రాసెస్లను చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సముచితమైన చోట వాటిని మా ప్రాజెక్టులలో చేర్చడానికి అభివృద్ధి చెందుతున్న మొబైల్ టెక్నాలజీలు మరియు ట్రెండ్ల గురించి మనం తెలుసుకునే విధంగా అయితే చూసుకోవాలి. అలాగే సామర్థ్యం మరియు నాణ్యతను మెరుగుపరిచే మొబైల్ డెవలప్మెంట్ మెథడాలజీలు మరియు టూల్స్ కోసం వాదించండి మరియు అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కొత్త లేదా ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్ ఉత్పత్తులు మరియు సాధనాల వినియోగం గురించి మూల్యాంకనం మరియు నిర్ణయం తీసుకోవడంలో నాయకత్వం వహించే విధంగా కూడా చూసుకునే విధంగా ఉండాలి. అలాగే జూనియర్ డెవలపర్లకు మెంటర్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే టీమ్ నాలెడ్జ్ షేరింగ్ కు సహకరించే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే డాక్యుమెంట్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ మరియు భవిష్యత్తు సూచన మరియు సమ్మతి కోసం డిజైన్ చేసే విధంగా కూడా ఉండాలి. అలాగే సంక్లిష్టమైన సాంకేతిక భావనలను వివరించడానికి నాన్ టెక్నికల్ వాటాదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యాపార వాటాదారుల నుండి అవసరాలు మరియు అభిప్రాయాన్ని సేకరించే విధంగా కూడా మీరు చూసుకునే విధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క జాబ్ యొక్క బాధ్యతలు అనమాట, అంటే రెస్పాన్సిబిలిటీస్ అనేసి అంటారు. సో అవన్నమాట. నెక్స్ట్ తప్పనిసరి అనుభవం అనమాట. సో మీకైతే వీటిలో మీకు తప్పకుండా అనుభవం ఉండాలి. అవి కూడా ఏంటో ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. iOS మరియు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో నైపుణ్యం అనేది చాలా అవసరం. రియాక్ట్ నేటివ్ మరియు ఫ్లట్టర్ వంటి క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్లతో అనుభవంతో పాటు ఎంవిసి, ఎంవిపి, అలాగే ఎంవివిఎం, ఎంవిఐ మరియు క్లీన్ ఆర్కిటెక్చర్ వంటి నిర్మాణ నమూనాలతో పరిచయం అనేది చాలా అవసరం. మొబైల్ వినియోగదారు అనుభవం మరియు వినియోగదారు ఇంటర్ఫేస్ డిజైన్ ఉత్తమ అభ్యాసాల అవగాహన అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే రెస్ట్ఫుల్ ఏపీఐలు మరియు మొబైల్ అప్లికేషన్లు బ్యాక్ఎండ్ సేవలతో అనుసంధానించే ఇతర పద్ధతులతో అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ మొబైల్ డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా క్రాసింగ్ స్ట్రాటజీలు మరియు ఆఫ్లైన్ స్టోరేజ్ గురించి పరిజ్ఞానం అనేది మీకు చాలా అవసరం. అలాగే మొబైల్ యాప్ సెక్యూరిటీ ప్రోటోకాల్లు అలాగే ఎన్క్రిప్షన్స్ మరియు సురక్షిత డేటా ట్రాన్స్మిషన్ గురించి లోతైన అవగాహన అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చురుకైన అభివృద్ధి ప్రక్రియతో అనుభవం మరియు CI/CD వంటి డెవాప్స్ పద్ధతులపై అవగాహన అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనమాట. పాత్ర వచ్చేసరికి మనకి టెక్నికల్ ఆర్కిటెక్ట్, అలాగే పరిశ్రమ IT సేవలు మరి కన్సల్టింగ్ విభాగం వచ్చేసరికి ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ అండ్ QA, అలాగే ఉపాధి రకం వచ్చేసరికి పూర్తి సమయం అంటే శాశ్వత ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే సాఫ్ట్వేర్ అభివృద్ధి. సో మీకు అయితే స్కిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదిగోండి ఇవన్నీ స్కిల్స్. సో ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ చేసిన స్పెషలైజేషన్స్లో బీటెక్లో కానీ BEలో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. కంపెనీ గురించి తెలుసుకోవాలంటే నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం అంతా కూడా కంపెనీ గురించి పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే ఇక్కడ కంపెనీ గురించి అనేది ఉంటుంది. సో ఇదంతా చదువుకుని మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అయితే మీరు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అని దానిపైన క్లిక్ చేస్తే ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది అనమాట. క్రియేట్ యువర్ నాకరీ ప్రొఫైల్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. naukri.com నుంచి వచ్చింది కాబట్టి ఇది naukri.com నుంచే మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబరు. సో ఐఎమ్ ప్రెసర్ అనే దానిపైన క్లిక్ చేసి మీ యొక్క లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వయా SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకైతే ఇవన్నీ ఫిల్ చేస్తే మీకు ఇక్కడ బ్లూ ట్యాగ్ అనేది వస్తుంది అనమాట. రిజిస్టర్ నౌ అనేసి ఉంది కదా, బ్లూ కలర్ లో వస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. 15 few days లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో ఇదనమాట ఈ రోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.